జూలై 31, ఆగస్టు 1 తేదీల్లో వినతి పాదయాత్ర చేయబోతున్నట్లు ప్రకటించారు వైసీపీ నేత అంబటి రాంబాబు. తన ఇంటిపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలనే డిమాండ్తో పాదయాత్ర చేయనున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలోని ప్రజాస్వామ్యవాదులంతా తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. ప్రాణాలు పోయినా వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు అంబటి. సమాజానికి ప్రమాదం కాబట్టి తప్పనిసరిగా విధి నిర్వహణలో భాగమైనటువంటి నా కంప్లైంట్లో ఉన్నటువంటి వ్యక్తుల మీద విచారణ చేసి అరెస్ట్ చేయవలసింది పోయి విచారణ లేదు, అరెస్టు లేదు. ఇది చాలా దుర్మార్గమైన విషయం అని చెప్పేందుకు ఈ రకమైన ప్రయత్నం చేస్తున్నాం. నేను అనుకుంటున్నాను ఈ వినతి పాదయాత్ర తరువాత అయినా సరే యాక్షన్ తీసుకుంటారని, తీసుకోకపోతే మరొక రూపంలో ఉద్యమ రూపాన్ని ఇస్తాం తప్ప దీన్ని వదిలిపెట్టే ప్రశ్న లేదని మనం చేస్తున్నాం. ఎందుకంటే గుండెలు రగిలి మాట్లాడుతున్నాం. ఒక మాజీ మంత్రిని, 70 ఏళ్ల వ్యక్తిని అన్యాయంగా అక్రమంగా ఇంటి మీద పడి భార్యాపిల్లలు ఉన్నంగా వారిని హింసించి నన్ను హింసించి పోలీసులు చేతులు కట్టుకు కూర్చుంటే ఇది ధర్మమాని ఆంధ్ర రాష్ట్ర పౌరులను అడుగుతాం. ఇది ధర్మం కాదు కాబట్టి పాదయాత్ర చేస్తున్నాను. సమాజానికి ప్రమాదం కాబట్టి తప్పనిసరిగా విధి నిర్వహణలో భాగమైనటువంటి నా కంప్లైంట్లో ఉన్నటువంటి వ్యక్తుల మీద విచారణ చేసి అరెస్ట్ చేయవలసింది పోయి విచారణ లేదు, అరెస్టు లేదు. ఇది చాలా దుర్మార్గమైన విషయం అని చెప్పేందుకు ఈ రకమైన ప్రయత్నం చేస్తున్నాం. నేను అనుకుంటున్నాను ఈ వినతి పాదయాత్ర తరువాత అయినా సరే యాక్షన్ తీసుకుంటారని, తీసుకోకపోతే మరొక రూపంలో ఉద్యమ రూపాన్ని ఇస్తాం తప్ప దీన్ని వదిలిపెట్టే ప్రశ్న లేదని మనం చేస్తున్నాం.